ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక నెలలుగా మా యొక్క ఈ ఛానల్లో క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నో దైవికమైనటువంటి సత్యాలు, వాస్తవ సత్యాలు దేవుని యొక్క వాక్యములోంచి కూడా అనేకమైన విషయాల ద్వారా మరి క్రైస్తవ్యము మతమా లేక క్రైస్తవ్యము దేవుని మార్గమా అనేటటువంటి విషయాలను కూడా మనం ధ్యానం చేసుకుంటూ మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు క్రైస్తవ్యమును మతమని బోధిస్తుందా లేక క్రైస్తవ్యమును మరి దేవుని యొక్క జీవపు మార్గమని తెలియపరుస్తుందా అనే విషయాలను మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మతానికి దేవుడా లేక ఏమండి మరి ఆ ఒక దైవ సంబంధమైనటువంటి మార్గానికి ఆయన దేవుడా అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి ఆయా మతాల గురించి కూడా మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేనిని మతమని తెలియజేస్తుందో కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగానే గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి హింస అనేదానికి మూలము మతమని, అహింస అనేదానికి మూలము యేసుక్రీస్తు దేవుడనే ఈ విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం కనుక ముందుగా మన అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త ఈ వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన అంశానికి ఏమండి మరి మూలవాక్య సువార్త వచనమే మూలాధారం కనుక దాన్ని మనం చదువుకొని ఈ అంశ ఈ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలందరూ ఈ అంశ సందేశాలు తప్పక మీరు తెలుసుకోగలిగినప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా, ఏది మరి ఆ దేవుని మార్గమో ఏది మతమో ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. తద్వారా క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరేటటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి నీతితో కూడిన సత్యముతో కూడిన న్యాయముతో కూడిన మరి దేవుడే ఏర్పరిచినటువంటి మార్గమా అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియపరచబడతాయి. సమయంలో ముందుగా ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త వచ్చిన భాగము నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో పుట్నోట్లో ప్రియా దేవుని బిడ్డలారా, నరక కుమారునిగా చేదురు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల సమక్షములో, జనసమూహముల సమక్షములో ఏమండి మత బోధకులైనటువంటి మత పెద్దలైనటువంటి ఏమండి శాస్త్రులను ఉద్దేశించి పరిసరులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క సువార్త వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏమండి ఈ మత సంబంధులైన పరిసయ్యులను శాస్త్రులను ఆయన ఉద్దేశించి చెప్తున్నటువంటి సందర్భంలో ఏమండి ఆయన ఏమన్నారంటే, ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనేటటువంటి మాటను ఆయన వాడారు. అంటే మతము అనేది మనిషిలోంచి పుట్టింది, మత బోధకులు మత పెద్దలలోంచి ఏమండి పుట్టింది అనేటటువంటి విషయాన్ని యేసుప్రభువు వారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. అంటే దేవుడు మతానికి దేవుడు కాదు, మతం అనేది దేవునిలోంచి పుట్టింది కాదని మనం తప్పక తెలుసుకోవాలి. మతానికి మూలం దేవుడు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. మతం అనేది మనుషులలోంచి ఏమండి వాళ్ళలో ఉన్న రకరకాల ఏమండి ఆ స్వార్థపూరితమైనటువంటి ఏమండి వారి యొక్క స్వలాభాల కొరకు స్వప్రయోజనాల కొరకు వారిలోంచి ఏర్పరచబడినదే ఏమండి మరి మతమునై ఉన్నదని ఈ విషయాన్ని యేసుప్రభువు వారు మరి ఇక్కడ మరి పరిశీలన విషయమై శాస్త్రుల విషయమై ఆయన చెప్పిన మాటల ద్వారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మతము అనేటటువంటి మాటనే ఏమండి మనం తీసుకొని మతము అనేటటువంటి మాట అది దేవునికి చెందిందా లేకపోతే అది మనుషులకు చెందిందా అనేటటువంటి విషయాలను ధ్యానం చేసుకుంటూ మనం రావడం జరుగుతుంది. ఏమండి మతం అనేది ఎన్ని రకాల దుర్మార్గపు పనులు సమాజంలో అది చేయిస్తూ ఉందో కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నేను చెప్తున్నటువంటి ప్రతి మాటకి కూడా
దేవుని యొక్క వాక్యములోని విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మరి లోతుగా తెలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకునే ప్రతి విషయాన్ని నేను తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యములోంచి ఈరోజు కూడా అనేకమైన విషయాలు నేను మీకు తెలియపరచబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మును కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వాక్యాన్ని ఆధారము చేసుకునే ఈ అంశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. అంటే సమాజంలో రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయాలన్నిటినీ పరిశీలిస్తున్నప్పటికీ, పరీక్షిస్తున్నప్పటికీ, వాటిని వింటూ ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, వాటికి సంబంధించిన విషయాలను చూస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మరి ఈ విషయాలు ఉన్నాయా లేవా అని చూసి ఆ విషయాలు దేవుని వాక్యములోంచి, అంటే మత సంబంధులైన వారు మరి ఏ రకమైనటువంటి పనులు వారు చేస్తూ ఉంటారో ఈ విషయాలన్నిటినీ వాక్యాన్ని ఆధారము చేసుకొని కూడా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాలను మీకు తెలియపరుస్తూ, మరి మతము అనేది ఏ ఏ పనులను చేయిస్తూ ఉంటుందో, దేవుని యొక్క మార్గం అనేది ఏ ఏ పనులను చేయిస్తూ ఉంటుందో మరి వినేటటువంటి ఆత్మీయులందరూ గుర్తించేటట్లు, గ్రహించేటట్లు అనేకమైన విషయాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మతములోనే నీవు కొనసాగితే, మతాన్నే నువ్వు విశ్వసిస్తే పరలోక రాజ్యములో ప్రవేశించలేవు, పరలోక రాజ్యానికి వారసురాలవు కాలేవు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, యేసుప్రభువు వారు అన్నారు కదా, నేనే మార్గం అన్నారు. నేనే మార్గం అన్నటువంటి ఆ యేసు మార్గములో నీవు నడిచినప్పుడే, ఆయన బోధల ప్రకారముగా నీవు బ్రతికినప్పుడే, జీవించినప్పుడే ఆయన ఉన్నటువంటి ఆ నిత్యత్వములోనికి, ఆ పరలోక రాజ్యములోనికి, మరణము లేని ఆ లోకములోనికి ఆయన సిద్ధపరిచిన శాశ్వత జీవాన్ని నీవు పొందుకోగలవు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలన్నీ మరి చెప్పడానికి ప్రధాన కారణం ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి ఒక దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క శరీరాన్ని విడిచి ఈ ఆత్మ దేవుని ఒక దినాన్ని చేరుకోబోతుంది, దేవుని కలుసుకోబోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మరి మతమనే ఆ విశ్వాసంలో కొనసాగించబడితే అది మనుషుల ద్వారా స్థాపించబడింది, మనుషుల ద్వారా ఏర్పరచబడింది. గనుక మనుషులు ఏర్పరిచినటువంటి దానిలో మరి మతం అనే దానిలో నువ్వు ఆధ్యాత్మికతను ఒకవేళ కొనసాగిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని చేరుకోలేవు, దేవుడిచ్చే నిశ్చితములోనికి నువ్వు ప్రవేశించలేవు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు మతాన్ని ఏర్పరిచారు గనుక ఈ విషయాలు గమనించండి. మనుషులు ఏర్పరిచిన దాని ద్వారా నువ్వు నిశ్చిత్వంలోనికి ప్రవేశించలేవు. దేవుడే మానవునిగా వచ్చి ఆయన బోధించిన బోధలను మరి విశ్వసించి, బోధించిన దేవుడు అయినటువంటి యేసుప్రభుని విశ్వసించడం ద్వారా, ఆయనిచ్చు పాపక్షమాపణ పొందుట ద్వారా, మరణము వరకు ఆయన మాటలను ఆధారము చేసుకొని ఆయన కోరే ఆత్మీయతను కలిగి జీవించడం ద్వారా మాత్రమే ఆ పరలోక రాజ్యములో మనం ప్రవేశించగలం. ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేటి దినాల్లో మనం చూస్తున్నాం, మతం అనేది మానవత్వమును మరి మంట గలిపేది అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. మానవత్వమును మరిచిపోయేదై ఉన్నది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషిలో నుండి పుట్టినది మతము. మతము అనేది హింసను ప్రేరేపించుచున్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, నేడు పరువు హత్యలను గూర్చి మనం వింటూ ఉన్నాం. అంతేకాకుండా ఒక జీవిత భాగస్వామిని, అంటే ఒక మరి ఆ భార్యగా ఉన్నటువంటి ఒక స్త్రీని ప్రియా దేవుని బిడ్డలారా మరి నేడు దినాల్లో ఈ మత సంబంధమైనటువంటి వ్యక్తులు ఆ మతము నేర్పేటటువంటి ఆ ఒక హింసకు వారు పాల్పడడం జరుగుతూ ఉంది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, నేను ముందే చెప్పాను, మతం అనేది మానవత్వమును ఏం చేస్తుందంట, మంట గలిపేదై ఉన్నది, మానవత్వమును కూడా మర్చిపోయి ప్రవర్తించేదై ఉన్నది అని ప్రియా దేవుని బిడ్డలారా నేను ముందు చెప్పడం జరిగి ఉన్నది. గనుకనే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక భర్త తన భార్యను ప్రియా దేవుని బిడ్డలారా ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి ఉడికించేటటువంటి అంత దుర్మార్గులుగా అంత దుర్మార్గుడుగా మారినటువంటి పరిస్థితిని మనం నేటి సమాజంలో చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మనుషులను అత్యంత దుర్మార్గులుగా మార్చి వేసిందే మతము అనే విషయాన్ని మనం తప్పక
తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి కూడా నేను మీకు చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మరి మతము అనేది హింసను కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. మత సంబంధులు వారి మతాన్ని కోవటానికి ప్రియా దేవుని బిడ్డలారా హింసను ప్రారంభించినట్లు కూడా అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తుంటాం. యూదుల్లో యూదా మత సంబంధులైన అనేకులు యూదా మతాన్ని వారి ఉనికిని కాపాడుకోవడానికి ఆనాటి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలను, క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న, క్రీస్తు సత్యాన్ని, క్రీస్తు నీతిని బోధిస్తున్నటువంటి ఆయన సేవకుల మీద వారు తిరుగుబాటు చేయడమే కాకుండా, దాడులు చేయడమే కాకుండా వారికి హింసను కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 4 నుండి 23 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మతము దైవానికి ఆధ్యాత్మిక ఆ ఒక సంబంధమైనదైతే ప్రియా దేవుని బిడ్డలారా దానిని కాపాడుకునేటటువంటి పని దేవుడు చేయాలి. ఈ విషయాన్ని గమనించండి. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా దాని కొరకు ఇతరులను హింసించేటటువంటి పనిని మనిషి చేయకూడదు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇతరులను హింసించేటటువంటి పనిని మరి మతము చేస్తూ ఉందని ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి మతము అనేది దైవానికి సంబంధించినది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మతము అనేది మరి ఎదట మనిషిని హింసిస్తూ ఉంది గనుక మతము అది దైవానికి సంబంధించిందని ఎవరైనా చెప్పినా మతము అనేది ప్రియా దేవుని బిడ్డలారా మరి దైవానికి సంబంధించింది అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎదటి వ్యక్తిని హింసిస్తాదా అంటే హింసించదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మనిషి ఆలోచనను బహు క్రూరంగా మార్చి వేసిందే మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. చాలామంది మనుషులను క్రూరులుగా మార్చిందే మతం అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే చాలామంది మేము దైవ సంబంధమైనటువంటి వారిమని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వారు మత సంబంధులుగా ఉండుటను బట్టే వారు ఏం చేస్తున్నారంటే ఎదుటి వ్యక్తికి హాని కీడు చేయడము జరుగుతుంది. ఈ విషయాలు గమనించండి. కనుక మతము అనేది హింసను కలుగు చేసేది. మతము అనేది మరి ఎదుటివారికి సొంత వారికి కూడా హాని కీడు కలుగు చేసేదిగా ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి మనిషిని మానసికంగా వేధించేదిగా నేడు మతాన్ని మనం చూస్తున్నాం. మతము నేడు పనిచేస్తుంది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. మంచి మనుషులను సైతం ఉన్మాదులుగా మార్చివేసేదే మతమునై ఉన్నది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మతం అనేది దాడులను ప్రేరేపించినదై ఉన్నది అని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి నేను మీకు ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి మత సంబంధమైనటువంటి రాణిగా యెజబెలును మనం చూస్తూ ఉంటాం. ఈ యెజబెలు ఫెనీకే అనేటటువంటి మతానికి సంబంధించినటువంటి ఈమె బయలుదేవత ఆరాధికురాలు. కానీ ఈమె యొక్క మరి ఆ అందాన్ని ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు చూసి ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే మత సంబంధిగా ఉన్నటువంటి ఈమె మరి ఆ ఇశ్రాయేలు యొక్క ఆ రాజ్యం మీద ప్రియా దేవుని బిడ్డలారా ఆహాబుతో పాటు కలిసి రాణిగా ఆమె ఉండుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఒక మత సంబంధిగా ఉన్నటువంటి యెజబెలు మానసికంగా వేధించేదిగా, శోధించేదిగా, బెదిరించేదిగా మరి యెజబెలును మనం చూస్తూ ఉంటాం. అంటే మతములో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయని మనం తప్పక తెలుసుకోవాలి. మత సంబంధుల్లో ఇవన్నీ కూడా కలిసి ఉంటూ ఉంటాయి. ఈ విషయం మరి ఆ ఒక ఆహాబు జీవితంలో మనం చూస్తుంటాం, యెజబెలు జీవితంలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి యొక్క యెజబెలు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈమె ఏం చేసిందంటే నిజదేవుని ప్రవక్తలైనటువంటి యెహోవా ప్రవక్తలను ఆమె చంపించినటువంటి ఆ ఒక రాణిగా ఆమెని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు
ఆమె యెహోవా నిజదేవుడైనటువంటి యెహోవా ప్రవక్తలను బెదిరించినదిగా కూడా యెజబేలును మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా అషూరు రాజుని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 2 వరకు, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13లోను, అదేవిధంగా రాజుల 2వ గ్రంథం 18 అధ్యాయము 33 నుండి 36 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 37 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయాలు గమనించండి. అంటే మతము అనేది బెదిరించేదిగా, మతము అనేది శోధించేదిగా, మతము అనేది మానసికంగా వేధించేదిగా ఉంది అని దేవుని వాక్యంలోంచి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మత సంబంధులైన వారు పాత నిబంధన కాలములో దేవుని ప్రవక్తలను ఎంతో మానసికంగా వారు వేధించడమే కాకుండా, వారిని చంపించడమే కాకుండా వారిని బెదిరించినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మరి మతము అనేది అనేకులను ఉన్మాదులుగా మార్చివేస్తూ ఉంటుందని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆహాబు యెజబేలుల్ని మనం చూస్తున్నప్పుడు వారు ఉన్మాదులుగా మారారు. ఏ రకమైనటువంటి మరి మానవత్వం లేని వారిగా వారు ప్రవర్తించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనకి వారి యొక్క ఆ ఒక జీవిత ఆ సందర్భాల్లో వారి చరిత్రకు సంబంధించిన విషయాల్లో మనం చూస్తుంటాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోని, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఉన్మాదులుగా వారు ప్రవర్తించారు. అంతేకాదు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మరి ఒక పారసిక ఆ దేశ ప్రధానమంత్రిగా హామానును మనం చూస్తూ ఉంటాం. మరి హామాను కూడా ఒక ఉన్మాదిగా మరి దేవుని ప్రజలైన యూదుల విషయమై ప్రవర్తించిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 15 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయాల్లో కూడా ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. హామాను అనేవాడు యూదుల విషయమై ఒక ఉన్మాదిగా వాడు మారడమే కాకుండా వారిని చంపించడానికి రాజు దగ్గర అధికారాలు పొందుకొని, అంతేకాకుండా యూదులకు సంబంధించిన ఆస్తులను సొంతం చేసుకోవడానికి కూడా ప్లాన్ వేసిన వానిగా హామాను మనం చూస్తూ ఉంటాం. ఈ ఉన్మాదిగా ఉన్నటువంటి మతోన్మాదిగా ఉన్నటువంటి హామాను మరి దేవుని ప్రజలకు హాని కీడు చేసి వారిని సంపూర్ణముగా పారసిక దేశంలో లేకుండా నిర్మూలన చేద్దాం అనుకున్నాడు. కానీ చివరికి వాడు లేకుండా పోయాడు. వాడికి పుట్టినటువంటి కుమారులు 10 మంది వారు కూడా ఉరి తీయింపబడి వారు కూడా చంపబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఎస్తేరు గ్రంథములో చరిత్ర మనం చూస్తున్నప్పుడు పారసీకపు దేశములో యూదులదే పైచేయి అయ్యింది. యూదులకు సంబంధించిన మరి ఎస్తేరు రాణిగా ఆ దేశాన్ని పరిపాలన చేసింది. ప్రధానమంత్రిగా మరి మొర్దెకై ఉన్నట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యము. మత సంబంధులు దేవుని ప్రజలను లేకుండా చేద్దామనుకుంటారు. వారికి సంబంధించింది వారు సొంతం చేసుకుందామని రకరకాల వంకర మార్గాల్లో వారు చేయవలసిన పనులు వారు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు నిజమైన దేవుడు గనుక, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను విశ్వసించిన దేవుడు సర్వశక్తిమంతుడు గనుక పరిస్థితులన్నిటినీ మనకు అనుకూలంగా మార్చగలిగిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మరి మంచిగా నమ్మించి నమ్మిన వారిని హత్యలు చేయించేటటువంటిదే మతమునై ఉన్నదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రేమించుకున్న వారి వివాహమును ప్రోత్సహించిన వారి వలె ఉంటూ, వివాహము జరిగినంత వరకు కూడా మౌనముగా ఉంటూ, వివాహము జరిగిన కొంతకాలం వరకు మౌనముగా ఉంటూ బాగా నమ్మించి లోపల దాగి ఉన్నటువంటి మరి మమ్మల్ని పలానా వ్యక్తి అవమానపరిచాడు, పలానా అమ్మాయి మమ్మల్ని అవమానపరిచింది అని ఆ ఒక తలంపులను లోపలే పెట్టుకొని వారు ఏం చేస్తారంటే లోపల ఉన్నటువంటి అపరిచితుని పైకి తీసుకొని వస్తూ ఉంటారు. అంతేకాదు మరి మమ్మల్ని తలెత్తుకోకుండా చేశారనేటటువంటి ఆ ఒక ఆలోచనలు వారు పెట్టుకొని
లోపల దాగి ఉన్నటువంటి అపరిచితుని పైకి తీసుకుని వచ్చి ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపడం కానీ లేక ఇద్దరిని చంపడం కానీ చేస్తూ ఉండుటను నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మరి ఏది చేయిస్తూ ఉందంటే మతము అనేది మనం తప్పక తెలుసుకోవాలి. మతమే ఈ యొక్క హత్యలకు కూడా కారణం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలన్నీ దేవుని యొక్క వాక్యములోంచే నేను మీకు తెలియపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మరి జరిగినటువంటి అంటే మత సంబంధులుగా ఉన్నవారు బైబిల్లో గ్రంథంలో కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఆ మత సంబంధులుగా ఉన్నవారు కొన్ని దురాగతాలకు పాల్పడినట్లు మనం చూస్తుంటాం. కనుకనే మనం మన అంశానికి క్రైస్తవ్యమో మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా, క్రైస్తవ్యమో మతమని బైబిల్ చెప్తుందా లేక దేవుని మార్గమని బైబిల్ చెప్తూ ఉందో, ఈ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ ఈ అంశ సందేశంలో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. మతము అనేది అనేక దుర్మార్గపు పనులు చేయిస్తూ ఉంటుంది. దేవుని మార్గం అలా కాదు. అది సమాజంలో ప్రశాంతతకు కారణముగా ఉండమని మరి ఆ సమాజంలో మాదిరిగా ఆదర్శప్రాయులుగా ఉండమని, ఇతరులకు మేలుకరంగా దీవెనకరంగా ఉండమని దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క బోధ అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మనిషిని మనిషి చేసేటటువంటి హత్యలు కానీ మనిషి చేసే దుర్మార్గపు పనులను కరెక్టే అని మనసుకు బోధించేటటువంటిదిగా మతము ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు మతము అనేది మహాపాపాలను, దోషాలను, శాపాలను, దేవుని కోపాన్ని సమకూర్చేటటువంటి పని చేసేదిగా కూడా మతము ఉందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే నేటి దినాలు అనేకులు ఈ మతం అనేటటువంటి ముసుగులో ఉన్నవారు ఏ రకమైనటువంటి దుర్మార్గతలు వారు చేస్తూ ఆ దుర్మార్గతలకు తెగబడుతూ దుర్మార్గతలకు ఒడిగడుతూ వాటిని మేము మంచే చేస్తున్నాం, మేము కరెక్ట్గానే ప్రవర్తిస్తున్నామని సమర్థించుకునే స్థితిలోనే మతం అనేది వారి యొక్క మనోనేత్రాలకు, ఆత్మనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసి వారిని నడిపిస్తూ ఉందని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు మతము అనేది మోసాన్ని పాపంగా చూపించదు, అబద్ధాన్ని అసలే పాపంగా చూపించదు, అక్రమాలను అసలు పాపాలుగానే గుర్తింపనీయదు, అన్యాయాలనైతే అన్యాయంగా అసలు చూడనివ్వదు. ఏదంటండి మతము అనేది? ఈ విషయాన్ని గమనించండి. కళ్ళ ఎదుట ఎంత దిగజారిన పనులు చేసినా అది వారి ప్రొఫెషనల్ అంటాది. ఆ ప్రొఫెషనల్ అని చూపిస్తూ ఉంటుంది. ఏది అంటే మతము. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు మనిషి జోదానికి కానీ వ్యసనానికి కానీ ఎంత బానిస అయితే అంత మంచిది అంటాది మతము. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మతము అనేది పాపాన్ని పాపంగా చూపించదు. ఈ విషయాన్ని గమనించండి. మనిషి చేసేటటువంటి ఆ ఒక ప్రతి పొరపాటును కూడా అది మంచే అని చూపించేదిగా మతము ఉంటుందని మనం ఈ సందర్భ విషయాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇదే పరిస్థితి మత సంబంధులైన వారిలో మనం యోహాను సువార్తలో పరిసయ్యులు శాస్త్రుల్లో మనం చూస్తూ ఉంటాం. వారు కూడా వారి యొక్క వారు చేసే దుర్మార్గాలు, వారు చేసే పాప పనులు వారు గుర్తించకుండా చేసిందంటండి. ఏది అంటే ఈ యొక్క మతము. ఆ మతమే వారికి గుడ్డితనాన్ని కలుగజేసింది. ఆ మతం అనే ముసుగులో వారు ఏం చేశారో ఈ సమయంలో మీకు నేను తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 7లో మనం చూస్తున్నప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చిన వారందరూ కూడా పాపులుగానే మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ప్రభు చెప్పగా ఒక్కడు కూడా ఆమె మీద రాయి వేయలేకపోయాడు. ఈ విషయాన్ని గమనించండి. కారణం వారందరూ పాపులే గనుక వీరి పాపాన్ని వారి పాపాన్ని వారు గుర్తించకుండా చేసింది మతమే అని మనం తప్పక తెలుసుకోవాలి. వారి పాపాలను వారు గుర్తించకుండా చేసింది కూడా మతమే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే వారి పాపాలను వారు గుర్తించలేదు, కానీ ఒక స్త్రీ వ్యభిచారము చేస్తూ ఆమె దొరికిపోయిన ఆ స్త్రీని వారు ఏం చేస్తున్నారంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారం
ఆ మత సంబంధమైనటువంటి విధానంలో రాళ్లతో కొట్టి చంపడానికి వారు వచ్చారంటండి. కానీ యేసు ప్రభు అడ్డుపడి మత సంబంధులను ఆయన వారికి ఒక మాట అన్నారు, మొదట మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయాలని. అప్పుడు వారు ఎవరు కూడా రాయి వేయలేకపోయారు. కారణం ఏంటంటే మతం అనేది వారి పాపాన్ని వారు తెలుసుకోకుండా, గుర్తించకుండా వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని, అజ్ఞానాన్ని కలుగు చేసింది. వారి యొక్క ఆత్మనేత్రాలకు కూడా గుడ్డితనాన్ని కలుగు చేసింది అనే విషయం ఈ సందర్భ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెను క్షమించారు. ఆమెను తన పరిశుద్ధతలో నడవమని ఆయన బోధించి, ఇకపై ఇలాంటి వ్యభిచారపు జీవితానికి చోటు వద్దమ్మా, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆమె తన యొక్క పాపపు జీవితాన్ని విడిచి యేసును వెంబడించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ వారానికి ఈ విషయాలను మరి ముగించడం జరుగుతుంది. వచ్చే వారం ఈ అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా మతం అనేది సీరియల్ కిల్లర్లలాగా మనుషులు పనిచేసేటట్లు మతం అనేది అనేకులను నడిపిస్తూ ఉంది అనడానికి మరికొన్ని విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి నేను మీకు తెలియపరచబోతున్నాను. కనుక మతం అనేది మంచిని నేర్పదు, కానీ మతం అనేది కీడును, హాని, హింసను ప్రేరేపించేదిగా ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మతం అనేటటువంటి ఆ ఒక బంధకాల్లో ఉంటే నేనే మార్గం అనేటువంటి యేసుక్రీస్తు మార్గంలోనికి వచ్చి తద్వారా ఆయన బోధించినటువంటి బోధలను ఎవరైతే కలిగి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తారో అటివారు ధన్యులు. అటివారికి పరసంబంధమైన ఏ సంబంధమైన దీవెనలు యేసుక్రీస్తు ద్వారా మెండుగా నిండుగా అనుగ్రహించబడతాయి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఈ అంశానికి సంబంధించిన అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాలను వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి, ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనే ఈ అంశంలో ఎన్నెన్నో విషయాలను మీరు మాకు బోధిస్తూ దేవా, ఇగో వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతలో మా జీవితాలను అయా నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా, హింసకు నీవు దేవుడవు కాదు కానీ అహింసకు మాత్రమే నీవు దేవుడు అని అయా ఈ అంశ సందేశాల ద్వారా మీరు మాకు బోధించారు. ఈరోజు కూడా అనేకమైన విషయాలు మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ మాటలు విన్న మా ప్రియుల్ని దీవించి, ఇంకా ఎవరైనా మత సంబంధులుగా అయా ఆ గుడ్డితనములో ఉంటే వారందరి యొక్క మనోనేత్రాలను వెలిగించి సత్యవంతుడైన నిన్ను తెలుసుకొని నీ మార్గములో వారి యొక్క విశ్వాస జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగించినట్లు అతి కృప వారికి దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడును గాక. ఆమెను యేసు రక్తమేచ్యం, ప్రభేసు రక్తమేచ్యం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.